హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మన సబ్స్క్రైబర్కి మొత్తం వచ్చేసి 36 గొర్రెలు 8 పిల్లలు అయితే మనం ఇప్పించున్నాం. ఈ అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ జత ప్రైజ్ ఎంత కొన్నాం అనేది లోడ్ అవుతుంది. లోడ్ అయిపోయిన తర్వాత ఇవి ఎంత కొన్నాం, అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనే డీటెయిల్స్ అయితే మనం ఒకసారి గొర్రెలు పిల్లలని నీట్గా చూపిస్తాను. సూటి గొర్రెలు కదా, మొత్తం సూటి గొర్రెలు 4-5 కట్టలు చూసాం. ఫైనల్గా మనం ఈ బ్యాచ్ అనేది తీసుకున్నాం. లోపల పోయినట్టు అవుతుడా ఓకే. ఇవి ఎంత కొన్నామైందని ఒకసారి గొర్రెలు నీట్గా చూపిస్తూ జత ప్రైజ్ ఎంత ఇప్పించాం, ఎక్కడైందని మన వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనకు బండికి అనేది లోడ్ చేస్తున్నాం. మన సబ్స్క్రైబర్స్ అనేది నాకు కాల్ చేసి, వెంకీ అన్న ఇట్లా మాకు ఒక 30 నుంచి ఒక 40 గొర్రెల వరకు పిల్ల తొలలు కానీ సూడి గొర్రెలు కావాలని అన్న వాళ్ళు కాల్ చేశారు. సరే అన్న రాండి చూద్దాం, 4-5 కట్టలు అనేది చూద్దాం అన్న. ఈ మధ్య కాలంలో ఫోన్లు అనేది చేసే వాళ్ళంతా ఎలా చేస్తున్నారంటే, అన్న ఎంతకు వస్తాయి, ఎన్ని పిల్లలు వస్తాయి, వాటిలో కొదాలు ఎన్ని ఉన్నాయి, పొట్టేళ్ళు ఎన్ని ఉన్నాయి అనేది ఇలాంటి కాల్స్ అనేది ఎక్కువ వస్తాయి అన్న. ఏదైనా సరే ఫోన్లో మాట్లాడే కంటే ఏదైనా సరే డైరెక్ట్గా లైవ్లోకి రండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్ని కట్టు ఉన్నాయి, వాటికి మనం పొల్లలేని గొర్రెలు తీసేస్తే ఎన్ని గొర్రెలు వస్తాయి, ఎన్ని పిల్లలు వస్తాయి, తర్వాత రైతు అనేది ఏం బేరం చేస్తాడు. ఇప్పుడు మన రైతు దగ్గరే దొరకడం లేదు, ఇక్కడ వ్యాపారస్తుల దగ్గర కూడా ఉన్నాయి. మనకి రైతు దగ్గర రీజనబుల్ రేట్ అయితే రైతు దగ్గర కొంటాం. ఒకవేళ రైతు దగ్గర మనకు నచ్చలేదు, రేట్ సెట్ కాకపోతే వ్యాపారస్తుల దగ్గర కూడా అక్కడక్కడ ఉన్నాయి. వ్యాపారస్తుల దగ్గర కూడా వెళ్దాం. ఇక్కడ మనం ఈ ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ రైతు దగ్గర ఉండేదానికి ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నా, వ్యాపారస్తుల దగ్గర ఉండేదానికి ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నా. కానీ ఇక్కడ మన కామెంట్లు పెట్టేవాళ్ళు కానీ, కొంతమంది కాల్ చేసేవాళ్ళు కానీ, మీరు అలా కాదన్నా మేము నీ దగ్గర తీసుకెళ్ళిపోయి నష్టపోయాం, ఇట్లా కొన్ని కామెంట్లు పెడుతున్నారు. ఇట్లా నష్టపోయేది అనేది ఎవరు నష్టపోవడం లేదన్న, చేతకాంతనం అంటే పెంచే విధానం తెలియక, వాటిని తీసుకెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలో తెలియక నష్టపోతున్నారు. దానికి వాడి తప్పు అయితే నేను ఇప్పించినందుకు నన్ను మధ్యలో అంటే కామెంట్లు వస్తుంటాయి, అవన్నీ నేను పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఏంది వెంకీ ప్రతి వీడియోలో కామెంట్ గురించి అయితే మాట్లాడతారని మీరు కూడా అనుకోవచ్చు. ఎవరో పెట్టుకుంటుంటారు. ఏదంటే కొంతమంది గిట్టని వాళ్ళు కూడా కొంతమంది పెడుతుంటారు. మనం గిట్టిన వాళ్ళు అనేది పెట్టిస్తున్నారు. కొంతమంది ఏదైనా నా వల్ల తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు ఏదైనా చేతకంతనం వల్ల లేదంటే ట్రీట్మెంట్ చేసుకునే విధానం తెలియక నష్టపోతే అలాంటి వాళ్ళు కోపం మీద కామెంట్లు పెడుతుంటారు. కాబట్టి అలాంటి వాటిని ప్రతిదీ మనం పట్టించుకుంటూ వెళ్ళాలంటే మనం ముందుకు వెళ్ళలేం. మధ్యలో ఎన్నెన్నో వస్తుంటాయి, అవన్నిటికీ మనం రీజన్ చెప్పుకుంటూ రీజన్ చూపించుకుంటూ వెళ్ళాలంటే ఏది కూడా మనం చేయలేం. ఎందుకంటే ఇప్పుడు 100 మంది తీసుకెళ్తారు, 100 మందిలో ఒకరో ఇద్దరో నష్టపోతారు. ఆ నష్టపోయే వాళ్ళు ఇలాంటి కామెంట్లు పెడతారు. నష్టపోవడంలో ఏంటంటే, నేను ఇప్పించే జీవం మంచి జీవం ఉంటుంది, నేను ఇప్పించే క్వాలిటీ బాగుంటుంది. కాకపోతే తీసుకెళ్ళిన తర్వాత ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. వచ్చినప్పుడు దానికి ట్రీట్మెంట్ చేసుకుంటే కంట్రోల్ అవుతుంది. అది చేసుకునే పద్ధతి తెలిసి ఉండదు. లేదనుకుంటే వాటికి ఎలాంటి మేత ఇవ్వాలి, ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, అలాంటి అవగాహన లేక కొంతమంది నష్టపోతుంటారు. కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇప్పుడు వచ్చిన తర్వాత మీకు నచ్చితేనే కొని తీసుకెళ్తున్నారు. నేను ఇక్కడ బలవంతంగా మీరు కొనండి తీసుకెళ్ళను నేను చెప్పడం లేదు. ఒకటి మీకు గొర్రెలు నచ్చాలి, రేటు నచ్చాలి, మీకు నచ్చిన తర్వాత తీసుకెళ్తారు. అలా కాకుండా నేను బలవంతంగా ఇద్దన్నా ఇది 30,000 10,000 జీవాన్ని నేను 20,000 పెట్టి కొనమంటే మీరు కొనరు. ఇప్పుడు కామెంట్లో పెట్టేవాడు ఒకటి రీజన్ ఏంటంటే, ఇక్కడ 11,000కి 10,000కి తీసుకొచ్చిన పొట్టేళ్ళు మాకు 16,000 కొనిచ్చాడు, నేను 14 లక్షలు నష్టపోయాను, 8 లక్షలు నష్టపోయాను కామెంట్లు పెట్టున్నా చూసుంటారు అన్న. ఇక్కడ 10,000 11,000 పిల్లని నువ్వు 8,000 9,000 పెట్టి కొనమంటే నువ్వేమన్నా చిన్న పిల్లోడివే, లేకపోతే నువ్వేమన్నా అమాయకుడివే? ఇక్కడ నేను పంపించుంటే ఒకవేళ వెంకీ మేము డబ్బులు వేసాము, ఇక్కడ 10,000 11,000 రూపాయలని మాకు 16,000 రూపాయలు పెట్టుకొని పంపించాడంటే ఓకే, దానికి ఒక రీజన్ ఉంది. ఇక్కడ లైవ్లోకి వచ్చారు, లైవ్లో చూసుకున్నారు. నువ్వు 10,000 11,000 పిల్లలు 16,000 నిన్ను ఎవడబెట్టి కొనమన్నాడు? ఎవడైనా నమ్మాలిరా, జనాలైనా నమ్మాలి. ఇప్పుడు తీసుకెళ్ళాడు, లైవ్లోకి వచ్చాడు, వాడు లైవ్లోకి వచ్చి ఎందుకంటున్నాను ఇక్కడ నేను మామూలుగా నేను వాడు గీడు ఆ బూతులు అనేది ఎప్పుడు మాట్లాడను. ఇక్కడ లైవ్లోకి వచ్చాడు, ఉదయం నుంచి సాయంత్రం దాకా చూశాడు. నీకు నచ్చకపోతే నాకు ఇవి నచ్చలేదు వెంకీ, ఇవి 10,000తో ఉన్నాయి, 11,000 పిల్లలు 16,000 నాకు ఎందుకు ఇప్పించావు అని నువ్వు వెళ్ళిపో. నిన్ను ఎవడో కొనమని నేను బలవంతం చేయలేదుగా. మరి నిన్ను ఫ్రాడ్ చేస్తున్నావు, నేను ఇంకోటి చేస్తున్నావు, నువ్వు మోసం, ఎవరు నమ్మకండి అనేసి నువ్వు కామెంట్లు పెట్టంగానే
జనాలు నమ్మర్రా. ఏదైనా ఒక రీజన్ చూపించు. నేను పంపించమన్నాను, వెంకీ ఇట్లా లోడ్ ఎత్తి పంపించేశాడు, మోసం చేశాడు, ఇట్లా ఏదో నువ్వు చెప్పిన రీజన్ అయితే జనాలు నమ్ముతారు. లైవ్లోకి వచ్చావు, మళ్ళీ ఆ కామెంట్ చూసినాక జనాలకే అర్థమవుతుందిరా నాయన. ఇప్పుడు 10,000 11,000 రూపాయలు నువ్వు 16,000 పెట్టి ఎట్ట కొన్నావు? చెవులైనా పువ్వు పెట్టుకున్నావా, లేకపోతే ఇంకేమన్నా పెట్టుకొని నోట్లైనా పెట్టుకొని ఉన్నావా? నువ్వు ఏదో చేస్తావు పొడొస్తా, నేను ఎవడో భయపడ్డు. జనాలకు తెలుసు వెంకీ ఎంత మాత్రం అనేది, నా ఫాలోవర్స్ కానీ అందరూ తెలుసు. ఇక్కడ రాకపోయినా ఎన్నో లోళ్ళు పంపించిన ఎవరు కూడా అన్నీ బాగున్నాయి వెంకీ అనేసి ప్రతి ఒక్కరికి కాల్ చేస్తారు. నా దగ్గర తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ 2సారి వచ్చే వాళ్ళే ఉన్నారు, ఎవరో రాకుండా పోయాడులా. ఇలా తీసుకెళ్ళిన తర్వాత నీకేదో ప్రాబ్లం వచ్చి నువ్వేదో నష్టపోతే నీ వల్ల నేను నష్టపోయాను అనేసి ఇలా బ్యాడ్ కామెంట్లా. అరే లుచ్చా, నీకు చెప్తున్న పేరెత్తి అనకూడదు, నువ్వేం పీక్కుంటావో పీక్కో. కాకపోతే ఇది ఎందుకు మాట్లాడుతానంటే నువ్వు ఎన్ని కామెంట్లు పెట్టినా జనాలకు తెలుసు నేనేంటో. ఎక్కడ తప్పు ఏదైనా చేస్తుంటే నేను భయపడాలి. తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎంత సోదింది వెంకీ ఇంకా అనుకోవద్దు. ఇంకా ఇప్పుడు కూడా కామెంట్ల గురించి రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆ బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళు కూడా మీరు కూడా అర్థం చేసుకోండి బ్రదర్. మన సబ్స్క్రైబర్స్ కానీ కొత్తగా చూసేవాళ్ళు కానీ నా మాటలు కానీ నేను జెన్యూన్ పర్సనా కాదనేది నా ఫాలోవర్స్కి తెలుసు. ఆ దేవుడు అనేది చూసుకుంటాడు. కాబట్టి అందరికి రీజన్ చెప్పుకుంటూ పోలేం. ప్రతి కుక్కకి సమానం చెప్పుకుంటూ ప్రతి దానికి నేను రీజన్ చెప్పుకుంటూ వెళ్ళలేను. ఓకేనా. ఇంకా మన వీడియో విషయానికి వస్తే వీడియోలో మొత్తం మనకి 36 గొర్రెలు 8 పిల్లలు అనేది మన సబ్స్క్రైబర్కి అయితే ఇప్పించాను బ్రదర్. 36 గొర్రెలు 8 పిల్లలు అయితే మన సబ్స్క్రైబర్కి అయితే ఇప్పించాను. ఇవి జత ప్రైజ్ అనేది మనకి 27,200తో జత 27,200తో ఇప్పించాను. మనకి సూటి మీద అనేది ఉన్నాయి, ప్లస్ పిల్లలు అనేది కొన్ని పెద్ద పిల్లలు అనేది వచ్చాయి. 4-5 కట్టలు చూసాం. ఇక్కడ అన్న వాళ్ళ కాన్సెప్ట్ పిల్లగూర్ల కోసం వచ్చారు. ఆ పిల్లగూర్లు అనేది కొంచెం సెట్ కాల, రేట్ అనేది సెట్ కాలేదు. తర్వాత ఫైనల్గా అమౌంట్ కూడా తక్కువగా ఉంది వెంకీ, మనకు 40 గొర్రెల లోపల చిన్న కట్ట ఏదైనా ఉంటే చూడండి అన్నారు. అన్న వాళ్ళకి ఈ గొర్రెలు మన ఛానల్లో కూడా వీడియో పెట్టారు, 36 గొర్రెలు అని. ఈ కట్ట అనేది మనకి 27,200 మీద మన సబ్స్క్రైబర్కి అయితే అన్న వాళ్ళకి నచ్చాయి. పిల్లలు బాగున్నాయి, గొర్రెలు బాగున్నాయి. ప్రతి గొర్రెకి పళ్ళు చెక్ చేస్తా, కళ్ళు చెక్ చేస్తా, ప్రతిదీ చెక్ చేసి ప్రతి దాన్ని చూసి అన్న వాళ్ళకి ఏమీ తెలియదు. ఇక్కడ అన్న వాళ్ళకి ఏ అవగాహన లేదు. పొట్టేళ్ళు అనేది పెంచుతున్నారు. వెంకీ మాకు గొర్రెల గురించి అనుభవం లేదు, నిన్ను నమ్మి వచ్చాం, మాకు మంచి గొర్రెలు కట్టండి. 4-5 కట్టలు చూసాం. 4-5 కట్టలో రేట్ అనేది సెట్ కాలేదు. అందులో 40-50 గొర్రెలు అనేది ఉన్నాయి. వాటిలో తీస్తే రేట్ ఎక్కువ చెప్పారు. ఇక్కడ చిన్న కట్టగా ఉంది. ఈ కట్ట అన్న వాళ్ళకి ఒక మంచి రీజనబుల్ రేట్కే ఇప్పించాను అనుకుంటున్నాను. అన్న వాళ్ళు కూడా సంతోషంగా వెంకీ ఖచ్చితంగాను మాకు మంచి రేట్కే ఇప్పించామని మాట్లాడు. ఒకసారి అన్నతో అయితే మాట్లాడదాం. మనం ఎక్కడి నుంచి వచ్చాం సార్? అడ్రస్ సూలూరుపేట, నెల్లూరు జిల్లా సూలూరుపేట దగ్గర, తిరుపతి జిల్లా. ఓహో మర్చిపోయారు, నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా సూలూరుపేట. తడమండలం వస్తుందా? తడమండలం. అన్న ఎన్ని కొన్నాం మొత్తం మనం? 36 గొర్రెలు 8 పిల్లలు వచ్చినాయి. మిగతా అన్ని సూడి గొర్రెలు. ఎంత పడింది అన్న మన జత? 27,200. 27,200తో కొన్నాం. 4-5 కట్టలు చూసాం, కానీ కొంచెం మనకేమి బలాలు లేవు, చిన్న సైజు మీడియం సైజు ఉన్నాయి. ఈ కట్ట ఉదయాన్నే చూసాం. ఉదయాన్నే అంటే భారం ఎట్టుండేది, మళ్ళీ 4 కట్టలు తిరిగేళ్ళకి కొద్దిగా సరేనా పర్లా. గొర్రెలు అయితే మంచివే. మీరు వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా దింపుకొని, సూడు గొర్రెలు కాబట్టి దింపేటప్పుడు ఒకరంత ఈ జారుతాయి, కాళ్ళు ఇరుక్కుంటాయి, ఒకరం చేసుకో. ఆయన వ్యాక్సిన్స్ అయితే ఏం వేయలేదంట. మీరు ఆడికి వెళ్ళిన తర్వాత బొబ్బకు కానీ నేలమరకు కానీ వేసుకోమని అవి వేసుకోండి. మీకు మ్యాథ్ ఉంటే ఇంక ఇబ్బందిరా. ఇంకేదైనా ఉంటే డౌట్ ఉంటే ఫోన్ చేయండి, ఏమైనా ఉంటే నేను మాట్లాడతా. ఫస్ట్ టైం అంటారు కాబట్టి ఏ డౌట్ ఉన్నా నాకు ఫోన్ చేయి, సరేనా? ఓకే, జాగ్రత్త అయితే. బ్రేక్లు అక్కడక్కడ వేసినప్పుడు ఒక్కరంత ఆపుకుంటా, జాగ్రత్తగా చూసుకుంటాం. సరే బాబాయ్, కాసిమన్నా ఒకరం చూసుకుంటా, జాగ్రత్త. సరే పెంచురా చిన్నగా బా. ఫీడ్బ్యాక్లు కూడా అక్కడ ఒక్కరంతా స్లోగా బ్రేక్లు వేస్తా. ఓకేనా. ఇలా పల్లెల్లో గొర్రెలు కానీ మేకలు ఏదైనా కావాలంటే వాళ్ళు కాల్ చేయండి, ఫోన్లో అయితే మాట్లాడతాం. ఓకేనా. వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.